నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉద్గమ్ పోర్టల్ పై అవగాహన కల్పించాలి. బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి. ముగిసిన సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు, ప్రశాంత వాతావరణంలో పోలింగ్, ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ. కూతురి వైద్యం కోసం తండ్రి ఆరాటం, దాతల సాయం కోసం ఎదురుచూపు. కరీంనగర్ లో స్మార్ట్ సిటీ నిధులు వృధా, మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు. ఇక వార్తల్లోని వివరాలు. దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా నియంత్రణ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి నామినీ వివరాలు తప్పకుండా రాయాలన్నారు. దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తుల విలువ 2 లక్షల కోట్లు ఉంటాయని, వీటిని అర్హులైన పౌరులకి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గమ్ పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంక్, బీమా నియంత్రణ సంస్థల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులని క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంక్ ప్రతినిధులకి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలువురు ఉద్యోగ ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు క్లెయిమ్ చేయకుండా వదిలేశారన్నారు. దీంతో వారి అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందన్నారు. ఆధార్, ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తుల విలువ 2 లక్షల కోట్లు ఉంటుందని, వీటిని అర్హులైన పౌరులకి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్గమ్ అనే పోర్టల్ ను ప్రవేశపెట్టిందన్నారు. గుజరాత్ లో అక్టోబర్ 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీ డబ్బు మీ హక్కు అనే నినాదంతో ఈ పోర్టల్ ను ప్రారంభించారన్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల వద్దకు వెళ్లి మీ వద్ద ఉన్న సరైన పత్రాలు సమర్పించి నగదు పొందాలని సూచించారు. డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, గ్రామాల వారీగా స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకి ఈ కార్యక్రమం గురించి వివరించాలని పేర్కొన్నారు. తప్పకుండా ఒక నామినీ అనేది పెట్టుకోవాల్సిందే. గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంటే 2008, 2009 తర్వాత మొబైల్ అనేది ఒక అంశం మన జీవితం దానికి వచ్చింది. దానికి ముందు ఉండకపోయేది. ఏదో 10 నుంచి ఆధార్ మొదలు పెట్టడం, ఆధార్కి బ్యాంక్ అకౌంట్తో కానీ మొబైల్ నెంబర్తో లింక్ అవ్వడం, దాంతో చాలా వాటికి ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయింది. కానీ దానికి ముందు ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో అసలు సరిగా అడ్రస్ కూడా ఉండకపోతుండే, పర్మనెంట్ అడ్రస్ చాలామందికి ఉండకపోతుండే, కిరాయిలో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఇతరు పరంగా ఎవరు వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ. సో అట్లా కొన్ని ఇబ్బందుల వల్ల ఏమైంది అంటే బ్యాంక్ అకౌంట్స్ అసలు ఒక కుటుంబం లోపం కూడా చాలామందికి తెలియదు వాళ్ళకి ఆ అకౌంట్ ఉందా లేదా అనేది. ప్రత్యేకంగా మనం ఇప్పుడు చూస్తే ఒంటరి మహిళలు ఉంటారు, చాలామంది సింగిల్ ఉమెన్, వాళ్ళకి తెలియదు వాళ్ళ భర్త ఎక్కడ పెట్టారు, చెప్పినా కూడా వాళ్ళకి గుర్తు ఉండకపోవచ్చు. పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవడం, ఇంటి కానీ ఆస్తి కానీ కూలిపోవడం, ఇంకా ఏదైనా ఇతరు ప్రమాదం వల్ల డిజాస్టర్ జరిగితే, వరద కానీ ఇంకా ఏదైనా అగ్గి ప్రమాదం ఉంటే, సో అట్లాంటి వాటికి కూడా కొంత మనకి అవగాహన లేక, మనము ఇన్ఫర్మేషన్ లేక చాలా నష్టపోతాము. ఇంకా రెండు పరంగా ఏంటంటే కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ముగిశాయి. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలలో 24, జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 7 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
శనివారం అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అర్బన్ బ్యాంక్ ఎన్నికలపైన ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ చూస్తే జనరల్ ఎలక్షన్స్ కంటే హంగామా నడుస్తుంది. మరి బ్యాంక్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, దీనికి సిస్టమేటిక్గా కమిటెడ్గా ఉన్న మెంబర్స్ అవసరము. కానీ మరి ఈ వాతావరణం చూస్తే ఈ ఖర్చులు ఎక్కడి నుంచి తీయగలుగుతారు? ఒక పొలిటికల్ బ్యానర్ పెట్టుకొని చేస్తారు కాబట్టి ఇది పెద్ద నష్టమయ్యే అవకాశం ఉంది. మరి ప్రజలు కూడా దీన్ని గ్రహించి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా డైరెక్టర్స్ను మంచోళ్ళని ఎన్నుకొని వ్యవస్థను బాగు చేయాలనేది మా కోరిక. అంటే మాకు పెద్ద బ్యాంకుతోనే ఏం పని ఉండకపోవచ్చు, కానీ సామాన్యునికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు 2012లో జరిగినాయి. తర్వాత 2017లో దొంగ ఓటర్లు కోర్టులో కేసు వల్ల వాయిదా పడ్డాయి. 8 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలక్షన్స్ పెట్టలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను ప్రభుత్వం చైర్మన్గా నియమించింది. నాకు మళ్ళీ రెన్యువల్ చేయించుకునే అవకాశం ఉన్నా ప్రజల మద్దతు పొందాలనే ఉద్దేశంతో ఎలక్షన్కి ముందుకు వచ్చాను. ఏదైనా కూడా ఎవరు గెలిచినా, అది ఎవరన్నా కానీ పార్టీలకు అతీతంగా ఎవరు గెలిచినా ఏం చేసినా బ్యాంకును ముందుకు తీసుకుపోయే ఆలోచనతో చేయాలి. ఈ మంది మార్బలం ఫ్లెక్సీలు కట్టుడు అది చేసి హంగామా చేసి ఇదంతా ఎక్కడ అంటే మళ్ళీ ఏందో దీనిలో దొరుకుతాయి వస్తాయి దీనిలోకి వెళ్ళి తీయాలనేది ఆలోచన కాకుండా బ్యాంకుకు ముందు నడిపించే బ్యాంకును డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసుకుంటాం. ఒకప్పుడు నేను కూడా 2002లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గెలిచిన. అప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ కుటుంబంలో మొదటి సంతానంగా బంగారం లాంటి పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందని అంతా సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు లేదు. మాట్లాడే వయసు వచ్చినా పాప మాట్లాడకపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురికి మాటలు రావాలని మొక్కని దేవుడు లేడు, తిరగని ఆస్పత్రి లేదు. నాన్న నాకు మాట్లాడాలని ఉంది అంటూ దీనంగా చూస్తున్న ఆ చిన్నారి మౌన భాషని చూసి తల్లిదండ్రులు బోరణ విలపిస్తున్నారు. తమ కూతురికి ఆర్థిక సాయం చేయాలంటూ ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకి 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న చిన్నారి ఏడాది వయసు వచ్చినా మాట్లాడకపోవడంతో రిషిత తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి పుట్టుకతోనే మూగ చెవుడు ఉన్నట్లు గుర్తించారు. స్పీచ్ థెరపీతో పాపకు మాటలు వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు సూచించడంతో రిషితకు తిరుపతిలో వైద్యం చేయించినా ఎటువంటి లాభం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం పథకం అడిప్ స్కీమ్ కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు. డిప్ స్కీమ్ కింద తలలోపల క్యాక్టర్ ఇంప్లాంట్ మిషన్ వేశారు. ప్రతి నెల 1000 వెచ్చించి 2 ఏళ్ల పాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోధిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు. చిన్నారి రిషితకు వైద్యం చేయించే క్రమంలో తండ్రి రాజశేఖర్ తరచూ ఆస్పత్రులకు తిరగాల్సి వచ్చింది. ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్ గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆస్పత్రులకు తీసుకువెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి 7.5 లక్షల విలువైన న్యూక్లియర్ 8 మిషన్, ఎడమ చెవికి 1.5 లక్షల మరో మిషన్ అవసరముంది.
దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమకు ఆర్థిక సహాయం చేయాలని రాజశేఖర్ కోరుతున్నాడు. మా పాప రిషిత పుట్టుకతోటి చెవిటి మూడు పాపకు పుట్టుకతో 100% లాస్ ఉంది. అప్పుడు సర్జరీ ఇప్పించాము కాక్లర్ ఇంప్లాంట్ 2019లో. మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే 2022లో చేయించాను. 2023లో పైన మిషన్ చెడిపోతే కొత్త మిషన్ కి ఒక దాత హెల్ప్ చేస్తానంటే నమ్మి మా భార్య మంగళసూత్రం అమ్మి 1 లక్ష అడ్వాన్స్ పే చేశాను. ఆ దాత హెల్ప్ చేయను అన్నారు. ప్రతి నెల 19,000 కట్టాలి, పాపకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. ప్రతి నెల 30,000 కావాలి. ఎవరైనా దాతలు ఉంటే దాతల సహకారం కోసం చేస్తారు. స్వరాష్ట్రంలోనూ పేద ప్రజల జీవితాలు అంధకారంలోనే ఉన్నాయన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జాగృతి జనంబాట కార్యక్రమంలో చేపట్టిన కవిత యాత్ర కరీంనగర్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై పలు విమర్శలు చేశారు కవిత. కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్న రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు నోరు మెదపడం లేదన్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు తన రాజీనామాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట కరీంనగర్ కు చేరుకుంది. నగరంలోని ఓ హోటల్లో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాకే తమ కార్యాచరణని ప్రకటిస్తామన్నారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా మండలి చైర్మన్ ఆమోదం తెలపడం లేదన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళలకు మేలు జరుగుతుందన్నారు. పేదవాడికి విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, పేదలకి అన్యాయం చేయాలని చూస్తే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలకి దిగుతామన్నారు. హైదరాబాద్ తో ధీటుగా వరంగల్, కరీంనగర్ జిల్లాలని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద 1000 కోట్లు కేటాయించిందని, కానీ ఇప్పటికీ కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారలేదన్నారు. మరి కంటిన్యూస్ గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇన్ఫాక్ట్ ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 7-8 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యలపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలైనంత మంది ప్రజలతోని, ఆయా సంఘాల నాయకులతోని సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశాల దగ్గరికి స్వయంగా వెళ్ళడం, మన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాగిస్తున్న జనంబాట కార్యక్రమంలో మరి 3వ జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది, మీరు సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటూ ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క సమాజం బాగుండాలి, సమసమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలైనా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. అంటే ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి. ఇదే అంశాన్ని నేను పదే కరీంనగర్ వేదికగా రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ట్రాస్మా ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. నగరంలోని హోటల్ శ్వేతాలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రాస్మా రాష్ట్ర కన్వీనర్ సౌగాని కుమరయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆర్థిక క్రమశిక్షణ, పాఠశాలల నిర్వహణకి సౌలభ్యత తదితర అంశాలపై పాఠశాల యాజమాన్యాలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాస్మాలో 3 గ్రూపులు ఉన్నాయని, అందులో 2 ఏకమయ్యాయని, మరో గ్రూపు కూడా తమతో కలుపుకొని ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా స్టేట్ ప్రెసిడెంట్ సాదుల మధుసూదన్, అద్వైత స్కూల్ డైరెక్టర్ సౌగాని అనుదీప్, వి నరేందర్ రెడ్డి, కె అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యొక్క సుదినం. గత 15 సంవత్సరాలుగా ట్రాస్మాలో చీలికైనటువంటి 2 గ్రూపుల మధ్యలో అయోధ్య కూరడం, ఆ సహోద్యతో ఈరోజు కరీంనగర్ పట్టణంలో 2 ట్రాస్మాలు ఏకం కావడం నిజంగా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఈ 2 ట్రాస్మాతో భాగంగా 3వ గ్రూప్లో ఉన్నటువంటి ట్రాస్మాను కూడా ఈ ట్రాస్మాలో కలుపుకొని ముందుకు వెళ్ళే ఆలోచనలో మేమున్నాం. తద్వారానే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సెక్టర్కు కొత్త విధానాన్ని అవలంబించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే 11,500 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాదాపు 62% ప్రైవేటు విద్యా వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి మా యాజమాన్యాలన్నీ కూడా ఒక తాటి మీదకి రావడం సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. అదేవిధంగా రాబోయేటటువంటి విద్యా వ్యవస్థలో
పెను మార్పులను సైతం ఆవలింపజేసుకొని ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఐటి విద్యాబోధన దిక్సూచిగా దోహదపడుతుందన్నారు మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి. కరీంనగర్లోని పద్మనగర్లో గల మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో స్పెక్ట్రా ఎడ్యూటెక్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకి ఆన్లైన్ వేదికగా ఐఐటి పోటీ పరీక్షల్ని నిర్వహించారు. సుమారు 410 మంది విద్యార్థులు ట్యాబ్లలో పరీక్షను ఏర్పాటు చేయగా విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షని రాశారు. పరీక్ష జరుగుతున్న తీరుని మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ సునీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్లో ఐఐటి తరహా విద్యా బోధనకి శ్రీకారం చుట్టిన ఘనత మానేరు విద్యా సంస్థలకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల కరెస్పాండెంట్ కడారి అనంతరెడ్డి, స్పెక్ట్రా ఎడ్యూటెక్ ప్రతినిధులు రాహుల్, రమేష్, సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ కళ్యాణ్ సుందరం, వైస్ ప్రిన్సిపల్ శైలజతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Director, principals and the IIT coordinators and also the spectroscopy resource persons, we have conducted the online exam for the sake of betterment of the child. We have planned this exam for the awareness regarding the IIT and the MSET, which carries the negative and positive marks. So child will have the knowledge regarding how to answer the questions. And now I want to say you one thing, that Maner school is the best for the IIT platform, as we have selected the spectroscopy, which is a oldest system of IIT, which was started by Chuka Ramaya sir. So I thank everyone for కరీంనగర్ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 21 రోజుకి చేరింది. పాదయాత్రలో భాగంగా గుత్తి పట్టణం నుండి బయలుదేరిన స్వాముల బృందం అనంతపూర్ జిల్లా పామిడి మండలం కల్లూరు గ్రామం వరకు చేరింది. ఈ సందర్భంగా స్వాములు గ్రామంలోని నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా స్వాములకి కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీరామ్ వెంకటరెడ్డి, పుష్ప కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. భిక్ష అనంతరం స్వాములు గార్లదిన్నె గ్రామం వరకు తమ పాదయాత్రను కొనసాగించగా సాయంకాలం అల్పాహారాన్ని కరీంనగర్ పట్టణానికి చెందిన కటకం రాజ్ కుమార్, కార్తిక దంపతులు అందజేసినట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. స్వామి శరణయ్యప్ప కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి ఈరోజు 21 రోజు. ఈరోజు ఉదయం గుత్తి నుండి బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం పామిడి నుండి కల్లూరుకి పట్టణానికి చేరుకున్నాము. ఇక్కడ నాగదేవత కొన్ని సంవత్సరాల కింద విశిష్టంగా పూజ చేస్తున్న నాగదేవతకు అదే పద్ధతిలో స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి దారి చూపిన మహాపాదయాత్ర భాగంగా ఈరోజు కూడా ఇక్కడ అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్న పూజా కార్యక్రమం కూడా పుట్ట నాగదేవత దగ్గర మా అయ్యప్ప భక్తులతో ఆ పుట్టకు పూజ చేసి పాలు పోసి నాగదేవతకు మరి మొక్కి ఇక్కడ మాకు కరీంనగర్ పట్టణానికి చెందిన శ్రీరామ్ వెంకటరెడ్డి, పుష్ప వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంకాలం గార్లదిన్నె మేము బయలుదేరాము. గార్లదిన్నె అనంతపురం జిల్లా. అక్కడ మాకు కరీంనగర్ పట్టణానికి చెందిన కటకం రాజ్ కుమార్, కటకం కార్తిక, దేవాన్స్ వారి కుటుంబ సభ్యులు అల్పాహారం అందజేశారు. వారి కుటుంబం క్షేమంగా ఉండాలని హరియాల్సిన ఎపిసోడ్ పెట్టుకున్న స్వామి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో చేపట్టిన నిరసన ర్యాలీకి కరీంనగర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తరలి వెళ్లారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. కేవలం దళితులు కావడంతోనే బిఆర్ గవాయ్పై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, నిందితుడికి కఠిన శిక్ష పడేంత వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్, గోస్కి శంకర్, సముద్రాల అజయ్, కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి మనాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి కలిగినటువంటి ఒక న్యాయవాది విచక్షణను మరిచి మరియు న్యాయమూర్తి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన స్ఫూర్తితో దాడి చేయడం అనేది జరిగింది. అందుకు నిరసనగా ఇలా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలతో పాటు ప్రతిపక్షాల పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అటువంటి సంఘటన ఇంకో మరోసారి జరగద్దని, అది కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పైన జరిగినటువంటి దాడి కాదు, అది రాజ్యాంగం పైన బాబాసాహెబ్ ఈ భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం పైన దాడిగా మేము అభివర్ణిస్తూ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి పైన మరి రాకేష్ కిషోర్ అనే అడ్వకేటు బూటు విసిరైనటువంటి సంఘటన మీద అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి. కానీ అది తాత్కాలికంగా నామమాత్రంగా ఖండించడం జరిగింది. కానీ రాకేష్ కిషోర్ను శిక్షించాలని మరి ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులైనటువంటి
ఎవరైతే మల్లికార్జున ఖార్గే ఉన్నాడో మరి ఆయనను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు పిలుపునియలేదు. రాజకీయ పార్టీలుగా ఖండిస్తూ మరి వాళ్లకు కొమ్ము కాస్తూనే మమ్మల్ని మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. నవంబర్ 2న కరీంనగర్లోని బైపాస్ రోడ్లో గల వి కన్వెన్షన్ హాల్లో ఐఎంఏ 9వ వార్షికోత్సవ మెడికల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కిషన్. ఇందుకు సంబంధించి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మెడికల్ కాన్ఫరెన్స్ లో వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించి సంస్థ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సభ్యుల నుండి సలహాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐఎంఏకు 9 మంది అధ్యక్షులుగా పనిచేయగా అందులో 4 కరీంనగర్ శాఖకు చెందిన వారే అధ్యక్షులుగా చేయడం విశేషమన్నారు. సాయంత్రం 5 గంటలకి నిర్వహించబోయే ఈ సమావేశానికి వైద్యులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కరీంనగర్ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు కొత్త టీం తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొత్త టీం అనేది రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. రేపు పొద్దున 9 గంటలకు సిఎంఈ ప్రోగ్రామ్ దాదాపు నేషనల్ లెక్చర్స్తో దాదాపు 16-17 టాక్స్ పెట్టడం జరిగింది. వేరియస్ కార్పొరేట్ హాస్పిటల్ని చాలా నిపుణులు తీసుకొచ్చేసి సిఎంఈ మా మెంబర్స్కు ఎడ్యుకేషన్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లాగా చేయడం జరుగుతుంది. 5 o'clock ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్లో న్యూ బాడీ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరం నవంబర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి విడిపడి తెలంగాణ ఐఎంఏ రాష్ట్రంగా శాఖ మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడడం జరిగింది. ఆ క్రమంలో మన కరీంనగర్ ఐఎంఏ శాఖ నుండి నేను ప్రప్రథమంగా తెలంగాణ మొట్టమొదటి మరి మీ అందరికీ కూడా మేమందరం వ్యక్తిగత స్థాయిలో కూడా అందరూ పరిచయమే. తర్వాత ఎవరెవరు ఇంత కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి యునైటెడ్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క మరి పాత్ర ఏంటి సొసైటీలో అనేది మీరు గత దశాబ్దాల కాలంగా అంతకుముందు నుంచి కూడా బాగా దశాబ్దాల కాలం నుంచి చూస్తున్నారు. మరి ఇట్లా జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి విద్యలో ముందుంటూ విలువలు కలిగిన జీవితాన్ని గడపాలన్నారు. పౌర సమాజంలో గుర్తింపు పొందడానికి అవసరమైన పాఠాలు నేర్చుకోవడానికి లీడ్ ఇండియా శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణ పొందిన యువత తమ సమీప పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకి ఉచిత ట్రైనింగ్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ శ్రీనివాసాచారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ ఉద్యమం, ఈ చైతన్య నిశ్శబ్ద చైతన్య ఉద్యమం అంటారు. అంటే సైలెంట్ గా జరుగుతూ ఉన్నది, 10 మందికి తెలియకుండానే ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది. దీని లక్ష్యం ఏమిటో, దీంట్లో వీరి పాత్ర ఏమిటి, మీ పాత్ర ఏమిటో కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను కరీంనగర్ లీడ్ ఇండియా నేషనల్ క్లబ్కి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను పూర్వ ప్రధానాచార్యులు ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తాను. అంటే నేను నాయకత్వం వహిస్తాను. నా జీవితంలో నేను ఎదిగి నా ద్వారా 10 మంది చైతన్యవంతులై వాళ్ళు కూడా ఎదిగేలాగా నేను కృషి చేస్తాను. లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్ 1 చైర్పర్సన్ లయన్స్ వడకాపురం జగదీశ్వరాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని బస్టాండ్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కోదండరాములు మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన జగదీశ్వరాచారి పుట్టినరోజు అన్నదానం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ అండ్ వీల్స్ పేరుతో కరీంనగర్ పట్టణంలోని నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G పక్షాన ప్రతినిత్యము మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరం నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మా రీజియన్ చైర్పర్సన్ లయన్ వడకాపురం జగదీశ్వరాచారి గారి 52వ జన్మదినం. ఆ సందర్భంగా ఈరోజు బస్టాండ్ ప్రాంతంలో ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా వారి బర్త్డే సందర్భంగా ఈరోజు చేయటం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఒక 300 మందికి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బస్టాండ్ ఇన్కమింగ్ గేట్ వద్ద అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది దాదాపు 300 మందికి మనం అంచనా వేసి చేయడం జరిగింది. క్రౌడ్ చూస్తూ ఉంటే బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రౌడ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ఒక 50 కిలో వేసే విధంగా నేను దీని గురించి ఆలోచించే విధంగా ముందుకు పోతాను. గతంలో కూడా నేను 2016లో అన్న వితరణ కార్యక్రమం 50 క్వింటల్ బియ్యంతో లోపల వండించి వడ్డన చేయడం జరిగింది. మీ పత్రికా మిత్రులకు కూడా విదితమే. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 1 క్వింటల్ బియ్యంను అందించి పెట్టడం జరిగింది. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు బలపరిచిన ప్యానెల్ కు వేలాది మందిగా తరలివచ్చి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా తమ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ వెలిచాల రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తమకు మద్దతుగా పెద్ద ఎత్తున జనసందోహం కదిలి రావడంతో రాజేందర్ రావు ప్యానెల్ అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నగరంలోని మంకమ్మ తోటలో భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ విద్యార్థులపైన ఎందుకు లేదని ప్రశ్నించారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి చదివే విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాలకి చెందిన వారే ఉంటారని, వారి భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 4న మంత్రుల ఇళ్లని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదలయ్యాలని చెప్పేసి భిక్షాటన చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్ లో స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసమైన చిత్తశుద్ధి లేకుండా ఈరోజు విద్యార్థులను పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రోజు అసలు ఏదైతే ఎలక్షన్ల పైన ఉన్న శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన ఎందుకు లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్ లో తన ప్రసంగంలో విద్యార్థులు మీ పిల్లల యొక్క జీవితాలు బాగు చేస్తా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో కనీసమైన శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఉంది. ఒక పంట కళాశాల యాజమాన్యాలు మాతో అవుతలేదని చెప్పేసి కళాశాలలు మూసివేసి ఈరోజు నిరసనకి ఈరోజు పిలుపునిస్తే ఈరోజు వాళ్ళపైన విజిలెన్స్ దాడులు చేస్తున్న పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో ఉంది. ఈ ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం, ఈ రోజు విజిలెన్స్ దాడులు అంటే ఈరోజు కనీసమైన ఈరోజు మీకు శ్రద్ధ ఉందా ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో? కాబట్టి ఎస్ఎఫ్ఐ అడుగుతాం, తక్షణమే మీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మీ మంత్రులను ముట్టడిస్తామని చెప్పేసి. బీసీలకి రాజ్యాధికారం టీఆర్పీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శి అఖిల్ పాషా. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమించబడ్డ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకి ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అఖిల్ పాషా మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ, జిల్లా మహిళా కార్యదర్శి విజయలక్ష్మి, పోలు సబిత, జిల్లా యూత్ అధ్యక్షులు గూడెల్లి రాకేష్, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలన్న ఆదేశాల మేరకు కానీ వాటి అనుసరించి కానీ మేము ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఆయన విషయంలో మేము పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాకు ఇచ్చిన జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శిగా నాకు నియమించడం జరిగింది. ఈ విషయంలో తీర్మానాలన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రజనీకర్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. అదే రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షురాలు అయిన అరుణక్క గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దశగా ముఖ్యంగా అనేక విధాలుగా ముందుకు తీసుకొని పార్టీలోని అభినిషులు కృషి చేసుకుంటూ
కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించిన మరి పదవి బాధ్యతలు కానీ మరి పార్టీకి సంబంధించిన బాడీలను కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా మరి రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో భాగంగా మరి మా కరీంనగర్ జిల్లా విభాగాన్ని కూడా మరి సెక్రటరీగా, అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా మరి అధ్యక్షులుగా గంగిపల్లి అరుణక్క గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. దాంతోపాటు వారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల నేతృత్వంలో మరి కరీంనగర్ టౌన్ కానీ, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన కరీంనగర్ జిల్లా మహిళా విభాగానికి సంబంధించిన మరి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ, అదేవిధంగా యూత్కు సంబంధించిన విభాగానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కానీ వీళ్ళందరినీ నియమించడం జరిగింది. కరీంనగర్ హుజురాబాద్ కోర్టు పరిధిలో ఈ నెల 15న లోక్ అదాలత్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్. లోక్ అదాలత్ లో చెక్ బౌన్స్, క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరింపబడతాయన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాజీ చేసుకోవాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ తెలంగాణ వారి ఆదేశానుసారం మేరకు ఈ నెల 15వ తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, తర్వాత సివిల్ కేసెస్, తర్వాత చెక్ బౌన్స్ కేసెస్, తర్వాత కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, ఇంకా మనీ రికవరీ కేసెస్, ఇంకా ఇతర కేసులు, రాజీ చేసుకోదగ్గ కేసులు మన కోర్టు పరిధిలో, కరీంనగర్ కోర్టు పరిధిలో, అదేవిధంగా హుజురాబాద్ కోర్టు పరిధిలో 15వ తారీఖున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హుజురాబాద్ పరిధిలో ఉన్న కోర్టు పరిధిలో కూడా ఈ స్పెషల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నెల నవంబర్ అంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఈరోజు నుంచి 15వ తారీఖు నవంబర్ వరకు స్టార్ట్ చేస్తాము. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకోగలరని కోరుతున్నాను. ఎందుకంటే ఈ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకున్నట్టయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మైనార్టీలని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందన్నారు కరీంనగర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం. నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. గతంలో ముస్లింలపై విమర్శలు చేసిన కవితకి మైనార్టీల సహకారం కోరే హక్కు లేదన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకి జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఈరోజు ముస్లింల సహకారం కోవడం జరిగింది. నేను ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, నిజామాబాద్ సభలో మీరు ముస్లింలను అవమానపరుస్తూ ఆ రోజు వ్యాఖ్యలను చేసిన వ్యాఖ్యలు మర్చిపోయినారా అని అడుగుతున్నా. ఈరోజు నేను ఆ వ్యాఖ్యలను మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు నిజామాబాద్ సభలో మీరు వేలాది మంది ఉన్న సభలో ముస్లింలను అవమానపరుస్తూ ముస్లింలు పరిందో జైసే హై దానా కిదర్ దాలేతో ఉదర్ జాతే అని ఒక పక్షులతోని పోల్చడం కూడా జరిగింది. ఆ రోజు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుపోవడం దేశ త్రివిధ దళాల పోరాటాన్ని అగౌరవపరిచేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం హోదాలో ఉండి శత్రుదేశమైన పాకిస్తాన్ కు వత్తాసు పలికే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అత్యంత హీనంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దేశ ప్రతిష్టను అగౌరవపరుస్తూ ఏదైతే త్రివిధ దళాల పోరాటాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ప్రాణాలకు వడ్డీ ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చెండాడినటువంటి భారత త్రివిధ దళాలను కించపరుస్తూ ఏదైతే సౌభాగ్యాన్ని, దేశ సమైక్యతను, ఏదైతే దేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా పాకిస్తాన్ పరాయి దేశానికి వత్తాసు పలుకుతూ ఈనాడు ఒక సీఎం హోదాలో ఉండి సిగ్గుచేటుగా మాట్లాడిన మాటలు ఇది దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ క్షమించరు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.
తెలుగు.